వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ ప్రతి ఒక్కరు కూడా దానిపైన టార్గెట్ చేస్తున్నారు. విషయం ఏంటంటే బోయపాటి అఖండ 2 తర్వాత తీసుకున్న స్టాండ్కి ప్రస్తుతం ట్రోల్స్ గురవుతున్నాయా లేకపోతే అలాంటి విమర్శలకి తావిచ్చే ప్రయత్నం చేస్తున్నారా అనేది మనతో మాట్లాడడానికి సీనియర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. అఖండ 2 తర్వాత బోయపాటి గారు తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి మధ్య కొంచెం గ్యాప్ పెంచే విధంగా ఉందంటూ కూడా ప్రేక్షకులు కొన్ని ట్రోలింగ్స్ చేస్తున్నారు. సో దాని మీద మీతో అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. అఖండ 2 బోయపాటి బాలకృష్ణ గారి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఇప్పుడు ఎంత అఖండ విజయాన్ని సాధించిందో మనందరి తెలిసిన విషయమే. సహజంగా ఒక కాంబినేషన్ హిట్ అవ్వడగానే ఆటోమేటిక్గా ఆ కాంబినేషన్కు క్రేజ్ పెరుగుతుంది, మార్కెట్ వాల్యూ పెరుగుతుంది, కాంబినేషన్కి పెరుగుతుంది, ఇండివిజువల్గా మళ్ళీ ఆ హీరోకు డైరెక్టర్కు ఆ టెక్నీషియన్స్ కూడా పెరుగుతుంది. గత 1960 నుంచి కాదు ఎప్పటి నుంచి చూసినా కూడా ఇదే లాంగ్ జర్నీ ఉంది. తప్పేం లేదు. దాంట్లో కూడా ఏంటంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టుగా ఉంటుంది. కొందరు ఆచితూచి చేస్తుంటారు, కొందరు సెలెక్టివ్గా చేసుకుంటారు, కొందరు తొందరపడి వచ్చిన అవకాశాలను టకాటక ఒప్పేసుకుంటే ఫెయిల్యూర్స్ ఒకవేళ చవి చూడాల్సి వస్తే ఎంత వేగంగా వచ్చినటువంటి హీరో అయినా టెక్నీషియన్ అయినా అంత వేగంగా వెనక్కి వెళ్ళినట్టు దాఖలాలు చాలా చూశాను. సహజంగా ఇవన్నీ కూడా అయితే సక్సెస్ వచ్చినప్పుడు ఇవన్నీ సరినే. అయితే ఈ మధ్యకాలంలో వాళ్ళ ప్రమేయం లేకుండానే చాలా చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. అంటే ఒక హిట్ అయినటువంటి హీరోకి కానీ డైరెక్టర్ కానీ ప్రమేయం లేకుండానే ఇండస్ట్రీలో చాలా గాసిప్స్ ట్రోల్ అవుతూ ఉన్నాయి, వైరల్ అవుతూ ఉన్నాయి. గతంలో ఏదో ఆ ఫిలిం నగర్లోనో ఆ ఫిలిం సిటీలోనో ఆ ఫిలిం క్లబ్లోనో వాళ్ళల్లో చిట్ చాట్లోనే ఉండే వార్తలు కాస్త వాటికన్నా ఎక్కువ సోషల్ మీడియాలోనే కనిపిస్తూ ఉంది. అలాంటి వార్తే ఇప్పుడు సహజంగా ఏంటంటే అఖండ 2 రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత అఖండ 3 కూడా రాబోతుంది, సీక్వెల్ రాబోతుంది, అఖండ 3 స్టోరీ కూడా ఇలా ఉండబోతుండొచ్చు, ఇట్లాంటి వార్తలు కూడా వచ్చాయి. అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అఖండ బాలకృష్ణ గారు ఈ బోయపాటి సినిమా కన్ఫర్మేషన్ అయిందా కాలేదో వార్త క్లారిటీ లేదు. ఈలోపు బోయపాటి గారు అల్లు అర్జున్తో ఒక సినిమా చేయబోతున్నారు, చేస్తే ఎలా ఉంటుంది ఈ చర్చ అయితే జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే అండి, బోయపాటి గారికి బాలకృష్ణ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్స్, థిక్కెస్ట్ ఫ్రెండ్స్. మనం చూసాము, గత సినిమాల్లో చూసాము, ప్రస్తుతం నడుస్తున్నది కూడా అది. ఒక పక్కన చూస్తే చిరంజీవి గారు రిలేటివ్ గీతా ఆర్ట్స్ వాళ్ళ రిలేషన్ మనకు తెలుసు. బోయపాటి గారు గీతా ఆర్ట్స్తో ఇప్పుడు ఒకవేళ లింకప్ అయితే చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి గ్యాప్ పెరుగుతుందండి? ఖచ్చితంగా ఈ ప్రశ్న రాకూడదు. యాక్చువల్గా ఏంటంటే ఎవరు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు, బంధువులు కూడా ఉండరని కూడా కొన్ని సందర్భాలు చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి. సరే అది సందర్భోచితం కాకపోవచ్చు, కానీ వాస్తవానికి అయితే బోయపాటి గారైనా ఒక టెక్నీషియన్, ఒక డైరెక్టర్. తాను బాలకృష్ణ గారు చేయొచ్చు, ఇంకొకరికైనా చేయొచ్చు. కొందరు ఒక ఇండస్ట్రీలో ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు, ఆ హీరోతో మాత్రమే చేస్తారు. అలాంటి డైరెక్టర్లు తక్కువ మంది ఉన్నారు. కొన్ని బ్యానర్స్ మాత్రం ఆ హీరోకే చేస్తాయి, చాలా వరకు ఉన్నాయి. అట్లా గతంలో ఉన్న అనుభవాలు ఉండే. భార్గవ ఆర్ట్స్ ఎక్కువ బాలకృష్ణ గారికి చేసేవి, రమా ఆర్ట్స్ సత్యనారాయణ గారు, కైకాల సత్యనారాయణ గారు ఎక్కువ శాతం సీనియర్ ఎన్టీ రామారావు చిత్రాలు చేసేవారు. ఇట్లా ఏవో ఒకటి. అన్నపూర్ణ అంటే అందరికీ చేసింది. వాస్తవానికి వాళ్ళ ఓన్ ప్రొడక్షన్, నాగార్జున ఫ్యామిలీ కాకుండా బయటికి కూడా చేసేది. సో అట్లా ఉన్నప్పటికీ చేయడంలో తప్పేం లేదు కదా. బోయపాటి గారు ఒకవేళ అల్లు అర్జున్ చేస్తుండొచ్చు, అందరి హీరోకి చేస్తుండే, వివి వినాయక్ చేశాడు కదా, రాజమౌళి అందరితో చేస్తున్నాడు కదా, బోయపాటి కూడా అందరు చేసి ఉండవచ్చు, చేస్తాడు, తప్పేం లేదు, చెయ్యాలి కూడా. ఒకవేళ చేస్తే అల్లు అర్జున్కి చేస్తాడు అనగానే అది అల్లు అర్జున్ మళ్ళీ అది గీతా ఆర్ట్స్ వాళ్ళు చేస్తున్నారు, గీతా ఆర్ట్స్ బ్యానర్లో రాబోతుంది అనగానే ఇప్పుడు సమస్య ఏంటంటే గీతా ఆర్ట్స్ అనేది అల్లు అర్జున్ వాళ్ళ ఓన్ కంపెనీ అయినప్పటికీ ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కరిగా చూడకుండా గీతా ఆర్ట్స్ అంటే చిరంజీవి గారి మెగా ఫ్యామిలీతో కలిపినటువంటి బ్యానర్గా చూస్తారు. ఎందుకంటే 1974లో గీతా ఆర్ట్స్ అనేది అల్లు రామరాయ్ గారి సొంత బ్యానరు. అది 1974లో బంటోత్రు భార్య సినిమా ప్రొడక్షన్తో ప్రారంభమైంది. ఓకే. సో ఆ తర్వాత ఎక్కువ చిరంజీవి గారి చిత్రాలను ప్రొడక్షన్ చేసింది, కొన్ని డిస్ట్రిబ్యూషన్. దానికి గీతా ఆర్ట్స్ అంటే ఓన్లీ సినిమా మేకింగే కాదు, సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. ఓకే. డిస్ట్రిబ్యూషన్ ఎగ్జిబిషన్ అనేది మన చూసి అందరికి తెలుసు కదా. సినిమా ఒక పెద్ద వ్యక్తిగా చలామణి అవుతున్నారు కూడా, పెద్ద బిజినెస్. ఎవరైనా వ్యాపారం శ్రద్ధగా చేసేవారు, వ్యాపార సూత్రాలు అప్లై చేసిన వాళ్ళే స్థిరస్థాయికి నిలబడతారు. అంటే 1974 నుంచి ఈ రోజు వరకు ఉన్నారంటే వ్యాపారం చేస్తున్నారు. చిరంజీవి గారి సినిమా
ఆయన సినిమా కమర్షియల్ హిట్, కమర్షియల్ ఫార్ములా కాబట్టి చిరంజీవి గారితో సినిమా చేశారు. అదే ఇంకోరు ఉంటే ఇంకొకరితో కూడా చేస్తారు, తప్పేం లేదు, చెయ్యాలి కూడా అట్లాగే. ఇప్పుడు అల్లు అర్జున్ ఓన్ ప్రొడక్షన్ వాళ్ళది చేసిన తప్పేం లేదు. అంత మాత్రాన గీతా ఆర్ట్స్ వాళ్ళు అల్లు అర్జున్ తరపున భయపాటి చిత్రం చేసినంత మాత్రాన ఈ చిరంజీవి గారికిను ఈ అల్లు అరవింద్ గీతా ఫ్యామిలీకిను గీతా ఆర్ట్స్ బ్యానర్కిను చిరంజీవి గారి ఫ్యామిలీకి గ్యాప్ వస్తుంది అనుకోవడం అమాయకత్వం. ఎందుకంటే ఫ్యాన్స్ ఏదో ఈ మధ్యకాలంలో కొంచెం విభేదించి ట్రోల్ చేస్తున్నారు, కానీ వాస్తవానికి వాళ్ళ మధ్య విభేదం ఉందనైతే అనుకోవట్లేను. ఒకవేళ ఉన్నా కూడా చిన్న ఏదో ఉంటూ ఒక కుటుంబాల తర్వాత ఒక్కింట్లోనే అన్నదమ్ములకు, తల్లిదండ్రులకు, భార్యాభర్తలకు విభేదాలు ఉంటాయి. అంత మాత్రం వాళ్ళు ఫ్యాక్షనిస్టుల ఈ గట్టున ఆ గట్టుని కొట్టుకుంటున్నారు, చిరంజీవి గారు అల్లు అరవింద్ ఫ్యామిలీ కొట్టుకుంటున్నారు కూడా అపోహ పడడం అనేది అవివేకం అనేది. కానీ బాలకృష్ణ గారికి బోయపాటి గారి క్లోజ్నెస్ మనకు తెలిసి, ఒకవేళ బాలకృష్ణ గారు అలా ఫీల్ అయితే ఐ మీన్ ఒక్కటే ఎవ్వరు ఇక్కడ మనకేంటంటే మనం చూస్తున్నాం, మనం చాలాసార్లు చూస్తాం. ఇక్కడ రెండు రాజకీయ పార్టీలు ఎప్పుడూ కొట్టుకుంటుంటాయి, కానీ వాళ్ళిద్దరు స్టేజ్ దగ్గర కలుసుకుంటారు, స్టేజ్ వెనకాల వ్యాపార భాగస్వాములుగా ఉంటారు. ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అలా స్కామ్లు, ఆ పార్టీ అధికారంలో వీళ్ళ స్కామ్లు కాపాడుకోవడం, పంచుకోవడమే జరుగుతుంటుంది. వాళ్ళ మధ్య స్నేహపూర్వక బంధం ఉంటుంది. కానీ నిజమైన స్నేహబంధం ఈ సినిమా హీరోల మధ్యలో ఉంటుంది. సినిమా చేసేంతవరకు కమర్షియల్ వారి ప్రకారమే నా సినిమా హిట్ అవ్వాలి, నా సినిమా హిట్ అవ్వడానికి ఏ డేట్లు ఎప్పుడెప్పుడు రిలీజ్ చేసుకోవాలో చూసుకుంటారే కానీ నా సినిమా రిలీజ్ అయినా కాకుండా ఎదుటి హీరో సినిమా ఫెయిల్ అవ్వాలి, దాన్ని నాశనం చేయాలని ఎవరు చూడరు. కాకపోతే అనుకునే వాళ్ళ అమాయకత్వం వల్ల అలా అనుకుంటారే కానీ ఎవరి వల్ల ఏం చేయరు. ముఖ్యంగా చిరంజీవి గారిని గీతా ఆర్ట్స్ అల్లు ఫ్యామిలీను చిరంజీవి గారి ఫ్యామిలీను విడదీనటువంటి బంధుత్వం ఉంది, వాళ్ళ మధ్య స్నేహపూర్వకంగా ఉంది. ఏదైనా ఒకవేళ నీకో నాకో తెలుసో తెలియనియో ఏదన్నా ఉన్నా కూడా చిన్నపాటి మనస్పర్ధ, అపోహలే, సిద్ధాంతపరంగా తేడాలే కానీ వాళ్ళిద్దరు కూర్చొని ఫ్యాక్షనిస్ట్లా కొట్టుకోవాలనుకుంటారని వాళ్ళ సినిమా వీళ్ళు చేయరు, వీళ్ళింటికి వాళ్ళ సినిమా చేయరు, ఫెయిల్ చేస్తారు అనుకోవడం తప్పు. ఒకవేళ బాలకృష్ణ గారు కూడా చిరంజీవి గారి సినిమా బోయపాటి గారు కానీ బోయపాటి గారు చిరంజీవి ఫ్యామిలీ కానీ అల్లు అరవింద్ ఫ్యామిలీ కానీ సినిమా చేస్తే బాలకృష్ణ గారు కూడా ఏం ఫీల్ అవ్వడు, నిజంగా ఫీల్ అవ్వడు. ఎందుకంటే బాలకృష్ణ గారు బోలాశంకరుడు, కోపిస్ట్ ఎంత ఉంటాడో, కోపంగా ఎంత ఉంటాడో ఆయన ప్రాక్టికల్గా ఉంటాడు. తప్పే ఉంది, ఆయనకు 4 సినిమా. ఇప్పుడు బోయపాటి అనేవాడు ఆయన స్నేహితులను మీరే అన్నారు, స్నేహితునికి ఇంకో సినిమా ద్వారా 4 కోట్లు 3 కోట్లు వస్తే ఆయనకు సంతోషమే కదా, ఆయనకి అభ్యంతరం ఏమి ఉండదుగా. సో అట్లాంటిది ఏమి ఉండదు, బిజినెస్సే ఉంటుంది. అట్లాంటి చర్యలు ఉంటాయని కూడా మన ఐక్యతతో. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగానే అభిమానుల మధ్య ఉన్నటువంటి అపరిక్వత ప్లస్ కొంచెం పని పాట లేని ట్రోలర్స్ వల్లనే జరుగుతుంది చర్చ. కానీ నిజంగా అయితే వాళ్ళ మధ్య ఏం లేదు. హ్యాపీగా వాళ్ళు సాయంత్రం పూట వాళ్ళ ఫామ్ హౌస్లను రిసార్ట్స్లో కలిసి పార్టీలు చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినా వీళ్ళింట్లో ఫంక్షన్ అయినా కలిసే చేసుకుంటారు. దానికి ఏం తారతమ్యం ఏం లేదు. మన అనవసరంగా ఈ ఫ్యాన్స్ విభేదాలు తప్పించి ఏమి లేవు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.